బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సౌదీ అరేబియాలో ప్రస్తుతానికి అకాల వర్షాలతో అతలాకుతలం అయిపోతుంది. ఇటు జెద్దా నగరంలో భారీగా పోటెత్తింది వరద. ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తున్నాయి. మక్కా ప్రావిన్స్లో పలు ప్రాంతాలు కూడా నీట మునిగిపోయాయి. మనం విజువల్స్లో చూడొచ్చు. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఇటు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్, ఎస్పెషలీ సౌదీ లాంటి కంట్రీస్లో వర్షాలు వస్తాయి, ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి. వాళ్ళక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కూడా, అలాగే స్టామ్ కెనాల్స్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇలా ఫ్లాష్ ఫ్లడ్స్ కోసం ఎప్పుడు ప్లాన్ చేసి ఉండరు. కానీ ప్రస్తుతానికి అలాంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ. క్లైమేట్ చేంజ్కి ఇది ఒక నిదర్శనం అనుకోవచ్చు. ఒక డెజర్ట్ కంట్రీస్ అని చెప్పుకోవచ్చు, ఒక రకంగా ఎడారి ప్రాంతాలు. అలాంటి శాండ్ స్ట్రోమ్స్ వచ్చే చోట ఇప్పుడు ఒక్కసారిగా ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తున్నాయి. సౌదీ అరేబియా నేషనల్ సెంటర్ ఫర్ మెటీరియాలజీ అండ్ సివిల్ డిఫెన్స్ అది కూడా ఇటు రెడ్ అలర్ట్స్ని జారీ చేసింది. సౌదీకి సంబంధించిన ఇటు జెద్దా, అలాగే తైఫ్, అలాగే అల్ ఖమీల్, రబీక్, కులైస్, బహరా ఈ ప్లేసెస్లో ఉండే వాళ్ళందరూ, ఎస్పెషలీ జెద్దా లాంటి ప్లేసెస్లో ఉండే వాళ్ళందరికీ కూడా ప్రస్తుతానికి ఫ్లడ్ రిస్క్ ఉంది, హై ఫ్లడ్ రిస్క్ ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ, సౌదీకి సంబంధించిన వెదర్ డిపార్ట్మెంట్ ఒక వార్నింగ్ ఇచ్చింది. మనం చూడొచ్చు ఎంత ఫ్లాష్ ఫ్లడ్స్ ఏ లెవెల్లో ఉన్నాయనేది. సిటీ మొత్తాన్ని ఒక చెరువుని తలపించేలాగా ఉన్నాయి అక్కడ పరిస్థితి. బస్సుని ఎవరైతే నాకు తెలిసి అక్కడ వర్క్ చేయడానికి ఇమిగ్రెంట్స్ వెళ్ళారో ఆ వర్కర్స్ వాళ్ళ బస్సును తోసుకుంటూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రైట్ సైడ్ వ్యూస్లో చూడొచ్చు. అసలు ఎక్కడ రోడ్డు ఉంది, ఎక్కడ పార్కింగ్ ఉంది, ఎక్కడ పేమెంట్ ఉంది కూడా అర్థం కాని సిచ్యువేషన్. ఇంకా రోడ్లు అయితే చూస్తే చిన్నపాటి నదులను తలపిస్తున్నాయి, కాలువలను తలపిస్తున్నాయి. అలాంటి సిచ్యువేషన్ ఉంది ప్రస్తుతానికి. ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరండి? ఎవరు చూసుండరు ఇలాంటి విజువల్స్ని? మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో ఎప్పుడు శాండ్ స్ట్రోమ్స్ వస్తాయి, కానీ ఇలాంటి ఫ్లడ్స్, ఫ్లాష్ ఫ్లడ్స్ రావడం అనేది చాలా అరుదు. ప్రస్తుతానికైతే December 11th వెదర్ రిపోర్ట్ ఒక్కసారి చూస్తే కనుక అన్స్టేబుల్ వెదర్ రిపోర్ట్. సో రానున్న ఫ్యూ డేస్లో హెవీ రెయిన్ఫాల్ నుంచి ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ విత్ థండర్ స్ట్రోమ్స్ అండ్ హెయిల్. అంటే ఇటు థండర్ స్ట్రోమ్ అండ్ హెయిల్. సో ఈ ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ వల్ల ఒక్కసారే వెంటనే ఇటు ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ వాటర్ ఎంత ఎడారి ప్రాంతమైనా, ఎంత డెజర్ట్ రిలేటెడ్ కంట్రీస్ అయినా కూడా ఆ వాటర్ని అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ మాత్రం తక్కువనే ఉంటుంది. మనందరికీ తెలుసు ఇటు 2-3 సెంటీమీటర్స్ మాత్రమే వాటర్ని అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది సర్టన్ పీరియడ్ ఆఫ్ టైంకి. కానీ ఒక 20 సెంటీమీటర్స్, ఒక 30 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ వస్తే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలి. ఇలాంటి పరిస్థితులే. అండ్ ఎస్పెషలీ ఇటు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ వాళ్ళకు ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి, స్టార్మ్స్ వస్తాయి అన్న ఆలోచన ఉండదు. సో మోస్ట్లీ వాళ్ళ సిటీస్ ప్లాన్ చేసుకున్నప్పుడు వాళ్ళ డ్రైన్ సిస్టమ్ కానీ, లేకపోతే స్టామ్ కెనాల్స్ కానీ వీటిని అకామిడేట్ చేయరు. అందుకే అక్కడ వర్షాలు పడ్డప్పుడు ఎప్పుడైనా వాటర్ రోడ్ల మీదకి సిటీ లోపలికే వస్తాయి. సిటీని ఒక్కసారి స్వైప్ చేసి వెళ్ళే అవకాశం ఉంటుంది. అదే సిచ్యువేషన్ ప్రస్తుతానికి ఇటు జెద్దా, అలాగే మక్కా పరిసర ప్రాంతాల్లో కూడా అలాంటి సిచ్యువేషన్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు మక్కా రీజియన్లో రెడ్ అలర్ట్స్ని జారీ చేశారు, ఇండికేటింగ్ సెవియర్ వెదర్ కండిషన్స్ దాట్ రిక్వైర్ ఇమీడియట్ కాషన్. సో అలాగే సోషల్ లైఫ్ ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు స్కూల్స్ అన్ని క్లోజ్ చేశారు. అలాగే ట్రాన్స్పోర్ట్ విజిబిలిటీ సరిగ్గా లేకపోవడం. మన రైట్ సైడ్ విజువల్లో చూడొచ్చు, ఆ విజిబిలిటీ లేదు. ఎంత ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తున్నాయి, ఎంత రెయిన్ పడుతుంది అని అంటే ఆ రెయిన్ ఎఫెక్ట్కి చుట్టుపక్కల రోడ్స్ కానీ, ముందు బిల్డింగ్స్ కానీ, వెహికల్స్ కానీ సరిగ్గా కనిపించట్లేదు. కాబట్టి సో ట్రాన్స్పోర్ట్ కూడా ప్రస్తుతానికి ట్రాన్స్పోర్ట్ని కూడా హోల్డ్ చేశారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా లేదు. అండ్ పొటెన్షియల్ డిలేస్ కూడా ఉండబోతున్నాయి. సో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అండ్ సౌదీ సివిల్ డిఫెన్స్ డైరెక్టరేట్ అదొక స్టేట్మెంట్ కూడా ఇష్యూ చేసింది. రిమైన్ ఇన్ సేఫ్ ఎలివేటెడ్ లొకేషన్స్ డ్యూరింగ్ రెయిన్ స్టార్మ్స్. ఇంకా రానున్న కొన్ని రోజులు, రానున్న ఒక ఫ్యూ డేస్ కూడా రెయిన్ స్టార్మ్స్ ఉండే అవకాశం ఉంది. జనరల్గా మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో శాండ్ స్టార్మ్స్ ఉంటాయి. ప్రస్తుతానికి ఇప్పుడు రెయిన్ స్టార్మ్స్ ఉన్నాయి. ఆ రెయిన్ స్టార్మ్స్ కూడా మనం చూడొచ్చు. ఇటు ఇమిగ్రెంట్స్ ఎవరైతే వర్క్కి వెళ్ళే వాళ్ళు మక్కా పరిసర ప్రాంతాల్లో ఆ బస్సెస్ కానీ, కార్స్ కానీ వాటిని తోసుకుంటూ పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో వాళ్ళ డెస్టినేషన్స్ అంటే బస్సులే మునిగిపోతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు ఎంత వాటర్ డెప్త్. బ్యాక్డ్రాప్లో కూడా మనకి ఇంకొక కార్ కూడా కనిపిస్తుంది. ఆ కార్ని కూడా వాళ్ళు మూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మిగతా విజువల్స్లో కూడా మనం చూడొచ్చు ఒక వరదను తలపిస్తున్నాయి. అండ్ విజిబిలిటీ చాలా తక్కువ ఉంది. ఈ విజువల్లో మనం చూడొచ్చు, అసలు ముందున్న కార్స్ కానీ, వెహికల్స్ కానీ కనిపించలేని సిచ్యువేషన్ ఉంది. అలాగే ఒక కెనాల్లో వాటర్ ఫ్లో అయినట్టు ఆ ఫ్లాష్ ఫ్లడ్స్. ఇప్పుడు మనం ఇక్కడ మన ఆంధ్ర, తెలంగాణకు సంబంధించి ఇక్కడ సైక్లోన్స్ వచ్చినప్పుడు కూడా ఒక్కసారిగా
రెయిన్ఫాల్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ వాటర్ని సర్ఫేస్లో ఉన్న సాయిల్ అబ్జర్వ్ చేసుకోలేదు కాబట్టి ఫ్లాష్ ఫ్లడ్స్ జరుగుతుంటాయి. అలాంటి ఫ్లాష్ ఫ్లడ్సే ఇక్కడ మనం ఇప్పుడు సౌదీలో చూడొచ్చు. మెక్కా, సౌదీ, అలాగే కోస్టల్ రీజియన్ అయిన జెద్దా, ఈ ఏరియాస్లో చూడండి రన్నింగ్ వెహికల్, అది ఆ వెహికల్లో మనుషులు ఉన్నారనుకుంటున్నా, నాకు తెలిసి లైట్స్ కూడా ఆన్ ఉన్నాయి మరి. సో ఆ వెహికల్ని అమాంతం తోసేసుకుంటూ తీసుకెళ్ళిపోతుంది. అంత స్ట్రెంగ్త్, ఆ వాటర్ ఫోర్స్ చూడొచ్చు మనం, అంత స్ట్రెంగ్త్ ఉంది. ఇటు పక్కన వెహికల్స్ అన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి, ఇళ్లల్లోకి కూడా వాటర్ వెళ్ళిపోతున్నాయి. అలాంటి సిచ్యువేషన్ ఉంది. ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఇదే. ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఒక్కసారిగా వార్నింగ్ లేకుండా, ఇంటిమేషన్ ఇవ్వకుండా ఒక్కసారిగా వచ్చే వరదని ఫ్లాష్ ఫ్లడ్స్ అంటారు. అలాంటి సిచ్యువేషన్ ప్రస్తుతానికి ఉంది. రానున్న ఫ్యూ డేస్ కూడా ఇదే సిచ్యువేషన్ ఉండబోతుందంట. ఇటు సౌదీ డిఫెన్స్ డైరెక్టర్ కూడా ఆయన చెప్తున్నారు, అందరూ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారు ఇళ్లల్లోనే ఉండండి. అలాగే ఎట్ ద సేమ్ టైం ఇలా వరదలు ఎక్కడైతే పారుతున్నాయో వాటిని దాటే ప్రయత్నం చేయకండి అని చెప్తున్నారు. సో మొత్తం మీద ప్రస్తుతానికి సౌదీలో ఇలాంటి పరిస్థితి నెలకొని ఉంది. ఈ సడన్ క్లైమేట్ చేంజ్ వల్లనే ఇలా మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్, ఎస్పెషలీ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో ఫ్లడ్స్ రావడం అనేది క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్ అని చాలామంది సైంటిస్టులు చెప్తున్నారు. మనం ఈ విజువల్లో చూడొచ్చు, ఒక జేసీబీ లాంటి ఒక వెహికల్లో ఒక పర్సన్ని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, సేఫ్టీకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్ ఉంది. కార్స్ ఫ్లోట్ అవుతూ వెళ్ళిపోతున్నాయి చూడండి, అంత ఫోర్స్తోనే వస్తుంది ఆ వాటర్. అలాంటి ఫ్లాష్ ఫ్లడ్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. క్లైమేట్ చేంజ్ వల్లనే ఇలాంటి వర్షాలు వస్తున్నాయి అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. وين رحم ايها وين ما بربولا هاتي مالي هاي ديتي done on that part خلاص we've lost the car and నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది, నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. నైపుణ్యం ఎవరి సొత్తు? ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపున్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ.